వికారాబాద్ జిల్లాలో పోలీసులు వింత ధోరణికి పాల్పడ్డారు. కేసుకు సంబంధించిన విషయాలపై మీడియాకు వివరాలు చెప్పాలంటే పోలీసులు జర్నలిస్టులను పిలుస్తున్నారు. కానీ పరిగి పిఎస్లో పోలీసులు ఖాళీ కుర్చీలతో విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య కేసులో నిందితులు రిమాండ్లో ఉన్నట్టు దృశ్యం కనిపించింది. ఇదేంటని ప్రశ్నించగా అన్ని డిలీట్ చేసి కుర్చీలు కనబడకుండా జాగ్రత్త పడి మళ్లీ ప్రెస్ నోట్ను పోలీసులు రిలీజ్ చేశారు. పోలీసుల పనితీరును స్థానిక ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వ్యక్తి చనిపోయిన వ్యక్తి యొక్క భార్య అనితకు ఆమె బావ అయినటువంటి గోపాల్కి అక్రమంగా ఉండడం వల్ల ఈ గుతుడు వాళ్ళ అక్రమ సంఘానికి అడ్డం వస్తుందని ఉద్దేశంతో ఎట్లయినా ఆయనను చంపాలని చెప్పేసి పథకం వేసి వాళ్ళ బావ అయిన గోపాలు మరియు గోపాల్ స్నేహితుడు లాల్ ప్రసాద్ అనే వ్యక్తి ఇద్దరు ప్లస్ ఈ అనిత ముగ్గురు కలిసి పథకం ప్రకారంగా ప్లాన్ చేసి అతని మృతుల్ని మణిగూడలో కారులో ఎక్కించుకొని గోపాల్ మరియు లాల్ ప్రసాద్ ఇద్దరు కలిసి అతని కారులో ఎక్కించుకొని మణిగూడలో విజయవాడ తీసుకెళ్ళి అక్కడ మద్యం తాగించి మళ్ళీ అక్కడ నుండి ఇంజపల్లి గ్రామ శివారులో ఇంద్రదేశ మాతలు ఆ ఫామ్ హౌస్లో గేట్ దగ్గర తీసుకొచ్చి అక్కడ కూడా మళ్ళీ రెండోసారి మందు వచ్చి అక్కడ